మా ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క డిస్టిలరీకి కూడా మేము పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో 20 డిస్టిలరీస్కి ఎవరు పర్మిషన్ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు హయాంలో పర్మిషన్స్ ఇచ్చారు, అప్రూవల్స్ ఇచ్చారు. 254 లిక్కర్ బ్రాండ్స్కి, కొత్త బ్రాండ్స్కి, గతంలో లేనటువంటి బ్రాండ్స్కి ఎవరు అప్రూవల్ ఇచ్చారు? కానీ ఈరోజు ఈ ప్రభుత్వాన్ని విమర్శించేటటువంటి స్థాయికి చంద్రబాబు అన్నటువంటి విషయం గమనించుకోవాలి. ఇక 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి జిల్లాలని మన ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. 14 ఏళ్లు మీరు చేయలేనటువంటి పనిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేశారు. నిన్న రీసెంట్గా విమర్శిస్తా ఉన్నాడు. మదనపల్లి ఎక్కడ ఉండాలో అన్నటువంటి విమర్శని ఆయన చేస్తా ఉన్నాడు. ఇది సమంజసమా? ఒక ప్రభుత్వం, ఒక ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నారు, నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నారు. ఇవన్నీ కూడా వ్యవస్థల ద్వారా అడ్డుకోవడం సమంజసమా అని ప్రశ్నిస్తా. ప్రజలు కూడా గమనిస్తా ఉన్నారు. ప్రజలకు నేరుగా ఈ 3 సంవత్సరాల్లో 1.6 లక్షల కోట్లు డీబీటీ ద్వారా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద, మధ్యలో ఎవరు మధ్యవర్తులు లేకుండా, లంచగొండితనం అనేటటువంటిది లేకుండా నేరుగా ప్రజలను లబ్ధిదారులుగా చేసేటటువంటి కార్యక్రమాన్ని ఆ యొక్క ఘనత జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. ఇవన్నీ కూడా ప్రజలకు తెలుసు. ఇక ఇదే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి గీటురాయి అన్నటువంటి విషయంలో ఎటువంటి సందేహము లేదని చెప్తా ఉన్నా. చేసిన మంచి పనులన్నీ కూడా ప్లీనరీలో చెప్తాం. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, సామాజిక న్యాయం, ఇవన్నీ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్లీనరీలో. అందరూ వక్తలందరూ కూడా మాట్లాడతారు, తీర్మానాలన్నీ కూడా పాస్ చేస్తాం. రేపటి రేపు సభకి నేను చెప్పినట్టుగా క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు అందరూ కూడా హాజరవుతా ఉన్నారు. అద్భుతమైనటువంటి స్పందన. దీనిలో కూడా ప్రతిపక్షాలు విమర్శ చేస్తూ ఉన్నాయి. మేమేదో డ్వాక్రా మహిళల్ని సభకు తీసుకొస్తున్నట్టుగా, ఈ రకంగా అందరి మీద ప్రెషర్ చేస్తున్నట్టుగా ఈ యొక్క బాబు ఈరోజు ఆరోపణలు చేస్తున్నాడు. మా కార్యకర్తలు, ప్రతినిధులు మాత్రమే సభకు హాజరవుతారు. ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కానీ మిగతా ఎవ్వరు కూడా హాజరు కమ్మనని మాకు ఆహ్వానం పంపించలేదు. నామినేటెడ్ పదవులు పొందినటువంటి వాళ్ళు, మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ ప్రతినిధులు మాత్రమే హాజరవుతారని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా.